Okay Google, make the bulb color red. Changing the light bulb to red. Hi friends, నేను మీ రఫీ and welcome to TechFacts YouTube channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం షామీ కంపెనీకి సంబంధించిన ఎంఐ స్మార్ట్ ఎల్ఈడి బల్బు దీన్ని అన్బాక్స్ చేసి దీని ఇనిషియల్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. దీని పేరే ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ బల్బ్ అనమాట. ఇది మనకి వైఫైతో కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇది షామీ వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారు. లాస్ట్ మంత్లో బుక్ చేశాను. ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 10 days అయితే అవుతుంది. కాకపోతే దీన్ని అన్బాక్స్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే దీనికి సంబంధించిన ఒక అడాప్టర్ అనేది మా మంచిర్యాలలో అయితే అవైలబుల్గా లేదు. సో దీన్ని నేను హైదరాబాద్ నుంచి తెప్పించాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. సో ఇది వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసినట్టయితే బాగుండేది, కాకపోతే ఇది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అందుకని నాకు కొంచెం అన్బాక్సింగ్ అనేది లేట్ అయిపోయింది. ఎనీవేస్ ఇది మనకి ప్రొవైడ్ చేసింది మాత్రం హైదరాబాద్ నుంచి వాసు టెక్ వ్లాగ్స్ ఉన్నారు కదా, సో ఆయన మనకి కొరియర్ చేశారనమాట. సో వెరీ థ్యాంక్ యూ వాసు గారు. సో దానివల్లే మనకి ఇది కొంచెం లేట్ అయితే అయిందనమాట అన్బాక్సింగ్. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన సెటప్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఈ బాక్స్ మీద ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ బల్బ్ అని ఉంది. ఇది మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉందని రాశారు. ఈ వైట్ కలర్ అనేది ఈ బాడీ కలర్ అనమాట, అంతేగాని ఓన్లీ వైట్ కలర్ ఒకటే వస్తుందని కాదు. ఇది మనకి 16 million కలర్స్ని ప్రొవైడ్ చేయగలదు. అంటే దీంట్లో మనకి కలర్స్ అనేవి 16 million కలర్స్ అనేవి ఇది మనకి వెలిగించి చూపించగలదు అనమాట. ఇది మనకి 10 wattsతో వస్తుంది అనమాట. రెగ్యులర్ 10 watts బల్బులు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి, కానీ ఇది మాత్రం మనకి ఒక స్మార్ట్ బల్బు కాబట్టి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది షామీ వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఇది 1 month అవుతుంది అనమాట నేను బుక్ చేసి. ఇది నేను కొన్నప్పుడు 999కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది మేబీ ఇది ఓపెన్ సేల్లో కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్ ఇది షామీ వాళ్ళ డిఫాల్ట్ ట్యాగ్ లైన్. ఇక దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి 11 years పాటు కంటిన్యూస్గా కూడా వెలగగలదు అనమాట. అంటే యావరేజ్గా ఒక రోజులో మీరు 6 గంటల లెక్కన దీన్ని మీరు ఆన్ చేసి ఉంచారనుకోండి, సో ఇది మీకు 11 years వరకు పనిచేస్తుందని అర్థం. అలాగే ఇక బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనకి స్మార్ట్ అసిస్టెంట్స్ కూడా వర్క్ చేస్తాయి దీంట్లో. అంటే మనకి గూగుల్ అసిస్టెంట్ అలాగే అమెజాన్ అలెక్సా ఇవి రెండు కూడా మనకి వర్క్ చేస్తాయి. సో ఇది మనకి మన ఫోన్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు మన వాయిస్ కంట్రోల్తో డైరెక్ట్గా దీన్ని మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనకు ఒకసారి మనకి వైఫైతో కనెక్ట్ అయిన తర్వాత మీ ఫోన్లో వైఫై లేకపోయినప్పుడు కూడా మొబైల్ డేటాతో కూడా మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ కూర్చోయినా సరే మీరు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే ఆన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఇక మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ అనేది చేసేద్దాం. ఇక్కడ మనకి యాజ్ యూజువల్ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ రైట్ సైడ్లో మనకి ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ బల్బ్ అని రాశారు. బాటమ్ సైడ్ మనకి బార్ కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మాత్రం కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు రాశారు. ఇక్కడ నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 220 volts నుంచి 240 volts వరకు ఇది ఇన్పుట్ వోల్టేజ్ అనేది తీసుకుంటుంది. అలాగే 50 Hz అలాగే 60 Hz కూడా సప్లైకి ఇది వర్క్ చేస్తుందని రాశారు. 50 Hz అంటే మన ఇండియన్ స్టాండర్డ్స్, 60 Hz అంటే మనకి యూఎస్ స్టాండర్డ్స్ అనమాట. సో ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా దీన్ని వాడుకోవచ్చు అని రాశారు. అలాగే కలర్ టెంపరేచర్ మనకి 1700 Kelvin నుంచి 6500 Kelvins వరకు ఇది వర్క్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే అప్రాక్సిమేట్ లైఫ్ టైం దీనికి 25,000 గంటలు అని రాశారు. అంటే మనకి డైలీ ఒక 6 hours లెక్కన వాడుకుంటే ఒక 11 years వరకు ఇది వర్క్ చేస్తుందని రాశారు. అలాగే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న డేట్స్, అలాగే ఇంపోర్ట్ ఎప్పుడు చేశారు, అలాగే ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చిన్న సీల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సీల్ని తీసేద్దాం. సో ఇక్కడ మనకి బాక్స్లో ఒక ఎల్ఈడి బల్బ్ అనేది వచ్చింది. అలాగే చిన్న యూజర్ మాన్యువల్ ఉంది. ఇది ఇంగ్లీష్లోనే ఉంది, డోంట్ వరీ. ఇక అంతే, మనకి దీంట్లో ఏం లేదు. వీళ్ళు అడాప్టర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేయలేదు. అడాప్టర్ ఎందుకు అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ బాక్స్ అయితే నేను పక్కకు పెట్టేస్తున్నాను. సో మనకి బల్బ్ చూడండి ఇలా ఉంది. కొంచెం వెయిట్ కూడా చాలా ఉంది. ఇది చాలా వెయిట్ కూడా ఉంది. నియర్లీ ఒక 200 grams వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు అడాప్టర్ ఎందుకు అడిగానంటే నేను ఇది చూడండి, మనకి ఇది యూఎస్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి థ్రెడ్డింగ్ టైప్ ఇచ్చారు. కానీ మనం రెగ్యులర్గా ఇండియన్ స్టైల్లో మాత్రం ఇలాంటి పిన్ టైప్ వాడతాం కదా. సో అందుకని ఇక్కడ మనకి ఇది వర్క్ చేయదు. అందుకే దీనికోసం ఒక సపరేట్ అడాప్టర్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఇది వాళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసినట్టయితే బాగుండేది, కానీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో దీంట్లో దీన్ని ఫిక్స్ చేసి డైరెక్ట్ మనకి ఎప్పుడైతే రెగ్యులర్గా ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం
ప్రకారం మనకి ఇలాంటి పిన్నులు ఉంటాయో ఈ పిన్నులతో డైరెక్ట్గా మనం సో ఇందులో పెట్టుకొని డైరెక్ట్గా వాడుకోవచ్చు అనమాట. అందుకే దీన్ని నేను హైదరాబాద్ నుంచి తెప్పించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వాసు టెక్ ఫ్లాక్స్ మనకి ఇలాంటిది ప్రొవైడ్ చేసినందుకు. ఇప్పుడు ఇది ఇక నార్మల్గానే ఉంటుందన్నమాట. నార్మల్ ఒక బల్బ్ లాగా దీంతో ఫిక్స్ చేసుకొని డైరెక్ట్గా మనకి ఇలాంటి ఒక హోల్డర్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది బేసిక్ సెటప్. మీరు రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఇది అవసరం లేదు కదా, డైరెక్ట్గా మీరు మీ ఇంట్లో ఏదైతే బల్బు హోల్డర్ ఉంటుందో ఆ బల్బు హోల్డర్కి డైరెక్ట్గా దీన్ని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది మనకి బల్బు చూడటానికి ఇలా ఉంటుంది, కింద గ్రే అలాగే పైన వైట్ కాంబినేషన్లో కొంచెం చూడటానికి లుక్ బాగుంది. ఇక్కడ మనకి ఎంఐ బ్రాండింగ్ లోగో అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి దీన్ని కనెక్ట్ చేసేసి మనం దీన్ని పక్కకు పెట్టుకుందాం. సో దీన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఒక స్మార్ట్ ఫోన్లో మనకు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది మనకి ఎంఐ హోమ్ అప్లికేషన్ అనమాట. సో ఎంఐ హోమ్ అప్లికేషన్ డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత సో దీన్ని మనం ఒకసారి సెటప్ అనేది చేసేద్దాం. సో బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి రఫీ షేక్ హోమ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఈ బల్బుని సో దీంట్లో ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ డివైస్ అని ఒక ఆప్షన్ చూపిస్తాను చూడండి. సో యాడ్ డివైస్ మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం ఆన్ చేద్దాం. సో నార్మల్గా ఈ బల్బ్ అయితే ఇప్పుడు టర్న్ ఆన్ అయితే అయింది. మీకు కెమెరాలో కొంచెం దీని కలర్ అనేది డిఫరెంట్గా కనిపించవచ్చు. సో అప్పటి వరకు మీరు కొంచెం ఓపీ పట్టండి. సో టర్న్ ఆన్. సో ఇక్కడ మనకి లైటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకి ఎంఐ ఎల్ఈడి బల్బ్ అని చూపిస్తుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తున్నారు. సో ఇది మనకి కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 5 సార్లు ఈ స్విచ్ని టర్న్ ఆన్ చేసి టర్న్ ఆఫ్ చేయమని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఆపరేషన్ కన్ఫర్మ్ అని చెప్పమంటున్నారు. సో మనం ఒకసారి 5 టైమ్స్ దీన్ని ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. 1 2 3 4 5. సో ఇక్కడ చూడండి మనకి ఈ ఎల్ఈడి అనేది ఆటోమేటిక్గా బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మల్టీ కలర్ అనేది మనకి చూపిస్తుంది. సో ఇది మనకి ఆపరేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా మనకి ఇది కంట్రోల్ అయితే వస్తుందన్నమాట. సో దీనికోసం ఇప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకి ఇది పెయిరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైతే వైఫై రూటర్కి కనెక్ట్ అయ్యి ఉన్నామో అదే రూటర్కి మన బల్బు కూడా కనెక్ట్ అవుతుందని అర్థం. సో ఇక్కడ చూడండి మనకి డివైస్ యాడెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తుంటుంది మనం ఎలాంటి రూమ్లో ఉన్నామని. సో నేను సింపుల్గా బెడ్రూమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే బల్బు నేమ్ కావాలంటే మీరు మార్చుకోవచ్చు. మిగతా సెట్టింగ్స్ అన్ని మీరు చేసిన తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు బల్బ్ అనేది కనెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి చిన్న ప్రాసెస్ అనేది నడుస్తుంది. బల్బ్ అనేది కనెక్ట్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇనిషియల్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీదకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ బల్బు ఏదైతే కలర్లో మనకి చూపిస్తుందో అదే కలర్ని వీళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ డిస్ప్లే మీద కూడా చూపిస్తున్నారు అనమాట. సో ఈ డిస్ప్లే మీద మీరు అటు ఇటు అంటే ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన లైట్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇంటెన్సిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈ కార్నర్స్కి తీసుకెళ్తే మీకు ఇంటెన్సిటీ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్కి మనం వైట్లో ఉన్నాం కదా, ఇక్కడ మనకి కలర్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉంది కలర్ అని. ఈ కలర్ మీద ట్యాప్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్లోకి మీరు మార్చుకోవచ్చు. ఇలా మీరు స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా కలర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఈ కలర్స్లో కూడా మళ్ళీ మీకు ఇంటెన్సిటీ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది చూడండి ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చాం, ఇంటెన్సిటీ కూడా మనం మార్చుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ రెడ్ కలర్ ఇది. సో ఇంకా రకరకాల కలర్స్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి మీకు కలర్ బార్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ కలర్ బార్ని మీరు స్వైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కలర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి అనమాట. ఇది మీకు కలర్స్ సెట్ చేసుకునే ప్రాసెస్. మీకు కావాల్సిన కలర్ని మీరు మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి మనకి ఈ బల్బుని టర్న్ ఆఫ్ చేయడానికి మనకి కూడా బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఈ బల్బ్ అనేది ఆగిపోయింది. మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకా చాలా సెట్టింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. డివైస్ సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్ళండి. టైమర్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే మీరు నైట్ టైం పడుకోవడానికి ఒక పావు గంట ముందు టైం ఇచ్చారనుకోండి దీనికి. సో మీరు ఒక 15 minutes టైం పెట్టుకొని సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది 15 minutesలో టర్న్ ఆఫ్ అయితే
అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఫ్లో అని. ఈ ఫ్లో మీద ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు కలర్స్ అనేవి వ్యారీ అవుతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మీకు ఈ లైట్ అనేది ఇంకా పెంచాలనుకుంటే పక్కకు ఒక స్లైడర్ ఉంటుంది. ఈ స్లైడర్ మీద అంటే ఆటోమేటిక్గా మీకు ఈ ఇంటెన్సిటీ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి పెంచుకోవచ్చు. ఇప్పుడు మనకి 100% బ్రైట్నెస్లో ఉన్నాం. సో మీరు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు కూడా. ఇక మనం ఒకసారి ఈ బల్బుని మన వాయిస్ కంట్రోల్తో ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దానికోసం మీరు ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ అని ఉంటుంది. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాయిస్ సర్వీస్ అని ఒక ఫీచర్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్న వాయిస్ అసిస్టెంట్లు చూపిస్తూ ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, అలాగే అమెజాన్ అలెక్సా, అలాగే ఇంకోటి చూపిస్తూ ఉంది. సో మనకి మన ఫోన్లో డిఫాల్ట్గా గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కాబట్టి సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో మన ఈ హోమ్తో అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్. సింపుల్, ఏం లేదు, మన ఫోన్లో గూగుల్ యాప్ ఉంటుంది కదా, ఆ గూగుల్ యాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి వాయిస్ కంట్రోల్లో హోమ్ కంట్రోల్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి హోమ్ కంట్రోల్లోకి వెళ్ళి మన ఎంఐ అకౌంట్తో లాగిన్ అయితే ఆటోమేటిక్గా ఇది మనకి కంట్రోల్ అవుతుందని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు దానికోసం మనం ఒకసారి గూగుల్ యాప్ను ఓపెన్ చేద్దాం. సో మన ఫోన్లో ఉండే గూగుల్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మోర్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సర్వీసెస్ అని ఉంటుంది, అలాగే అసిస్టెంట్ అని ఉంటుంది. అసిస్టెంట్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి హోమ్ కంట్రోల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇంతకుముందు ఏదైనా డివైస్ యాడ్ చేసి ఉంటే ఇక్కడ మనకి లిస్ట్ చూపిస్తుంది. ఇంతకుముందు నేను ఏది యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏమి చూపించట్లేదు. సో దీనికోసం మీరు ఇక్కడ ప్లస్ అనే ఒక సింబల్ ఉంటుంది, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి గ్లోబల్గా అవైలబుల్గా ఉన్న అన్ని డివైస్ లిస్ట్ అనేది మనకి A to Z చూపిస్తూ ఉంటారు. సో దీంట్లో మనకి పైన ఒక సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్ మీదకి వెళ్ళి మీరు ఎంఐ హోమ్ అని టైప్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఎంఐ హోమ్ అనేది చూపిస్తుంది. సో దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మిమ్మల్ని బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. లాగిన్ అవ్వడానికి, మీ ఎంఐ అకౌంట్తో లాగిన్ అవ్వడానికి అడుగుతుంది అనమాట. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ డివైస్ అనేది మీ ఎంఐ అకౌంట్తో లింక్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి లింక్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్గా. సో ఆటోమేటిక్గా మనకి ఇది కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒకసారి వాయిస్ అసిస్టెంట్ ఎలా వర్క్ చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకు కొన్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ గూగుల్ అసిస్టెంట్ చూపిస్తుంది. మేక్ ద లైట్ బ్లూ కలర్, అలాగే స్విచ్ ఆన్ ద లైట్స్, స్విచ్ ఆఫ్ ద లైట్స్ అని అసిస్టెంట్ వర్క్స్ చూపిస్తుంది. సో ఒకసారి మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే గూగుల్, ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ల్యాంప్. సో ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా Turning off the light bulb. సో ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఆన్ చేయమని చెప్దాం. ఓకే గూగుల్, ప్లీజ్ స్విచ్ ఆన్ ద బల్బ్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఆటోమేటిక్గా మనకి Turning on the light bulb. సో ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయిపోయింది. మనకి బ్రైట్నెస్ లెవెల్ కూడా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు కదా, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఓకే గూగుల్, మేక్ ద బల్బ్ కలర్ రెడ్. సో ఇక్కడ చూడండి మనకి కలర్ ఆటోమేటిక్గా మారిపోయింది. Okay, changing the light bulb to red. ఓకే గూగుల్, ప్లీజ్ చేంజ్ ద కలర్ ఆఫ్ ది బల్బ్ ఇంటూ బ్లూ. సో ఇలా మనం Changing the light bulb to blue. సో ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ బల్బ్ గురించి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.